ఆరవ మాట అనేది మరి ఆ మాటకి ఉన్న అర్థం ఏమిటో అనేది మనము ఈ రోజున చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఇది ఆరవ మాట అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, ఎక్స్పెక్టెడ్గా జరిగిందా అనేది అందరికీ తెలిసిందే. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు అని వాక్యాలు నిరూపణ కూడా మరి బైబిల్ గ్రంథంలో తెలియచేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అనుకోకుండా జరిగిపోయింది అనుకునేది కాదు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సిలువలో మరణిస్తానని, ఇలా జరుగుతుందని ప్రవచన రీతిలో అనేక విషయాలు తెలియజేసి ఆ శిష్యులకు కూడా బోధించి అనేకమైన వారికి తెలియపరిచే విషయాలు కూడా మనకు తెలిసిన విషయమే. మొట్టమొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 22-23లో చూసుకున్నట్లయితే అక్కడ వారితో తెలియపరుస్తున్న మాటను మనం చూస్తున్నాం. వారి గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు అనే మాట ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు. మరి ఇది ఆల్రెడీ అన్నీ తెలిసే లేక చెప్పే యేసుక్రీస్తు ముందుగానే తెలియజేసి చనిపోయాడు. ఇప్పుడు చూడండి, సిలువలో పలికిన 7వ మాటని మనం చూస్తున్నట్లయితే ఆ మాట కంటే ముందు మాట 6వ మాట. మరి ఈ మాట దాటకుండా ఆ మాటకి వెళ్ళలేము. కానీ 6వ మాట తెలియపరుస్తున్న మాట ఇదంతా కూడా సమాప్తం అయింది అనే మాటను మనం చూస్తాం. సమాప్తం అయింది అనే మాటని ఎలా అర్థం చేసుకోగలం? యేసు ప్రభు అక్కడికక్కడే చెప్పి మరణించాడా అంటే అక్కడికక్కడికి చెప్పి మరణించిన విషయం కాదు. ఇది ఆల్రెడీ ముందే గతంలో తన ప్రజలకు తెలియజేసి మాట. అలాగనే న్యూ టెస్టిమెంట్ కంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కువగా తెలియజేసిన మాట 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా తెలియపరుస్తున్న మాట మనం చూస్తున్నాము. 1 నుండి మరి 12 వచనాలు కూడా యేసుక్రీస్తు మరణము కూర్చే తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మరొక చోట కూడా తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అనే ఒక మాట మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు 6వ మాటని పలికే సందర్భం ఏంటంటే ఇప్పుడు ఈ లోకాధికారి అని త్రోసివేయబడుతున్నాడు అని తెలియజేయబడుతుంది. అలాగే మరొక మాట మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త 14-41 వచనంలో చూస్తున్నట్లయితే ఆయన 3వసారి వచ్చి మేరిక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇక చాలును, గడియ వచ్చుచున్నది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అనే ఒక మాట కూడా ఇక్కడ ఆ శిష్యులతో మాట్లాడినట్లుగా సందర్భముగా చూస్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు. ఇది ఆల్రెడీ చెప్పి జరిగినది, తెలియజేసిన వార్త. ఇది తెలియకుండా జరిగినది కాదు, వారు పట్టుకున్న విషయం కాదు. ఇది యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు అనే ఒక మాట కూడా మనం చూస్తున్నాం. మరొక మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనంలో చూస్తున్నట్లయితే అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు అనే మాటను మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పి జరిగింది. ఈ మాట పలకడానికి గల కారణం సమాప్తమైందంటే ఏంటి అసలు? ఎందుకు దాని అర్థం ఏమిటంటే మొత్తం పని పూర్తి చేశాను అని. ఒక ఇంటిని కడుతున్న వారిని మనం చూస్తున్నట్లయితే మధ్యలోనే ఆఫ్ చేసి లేకపోతే డోర్లు పెట్టకుండా లేకపోతే కిటికీలు పెట్టకుండా అయిపోయింది, పూర్తి అయిపోయింది అమ్మయ్య అనుకోరు. పూర్తిగా సమాప్తం చేసిన తర్వాతే ఊపిరి పీల్చుకొని అమ్మ నేను చక్కగా పని పూర్తి చేశానని వారు ఆనందంతో ఉండగలుగుతారు. అలాగనే యేసుక్రీస్తు కూడా అక్కడ ఆ శ్రమలో ఆ శోధనలో నలిగిపోయిన స్థితిలో ఉండి కూడా అతడు ఆనందముతో నేను నాకు ఇచ్చిన పనంతయు కూడా సంపూర్తి చేశాను అని చెప్పి మాట తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకీ యేసుక్రీస్తుని పట్టుకున్నారు,
అలాగనే గురువారం రాత్రి పట్టుకొని అలాగనే శుక్రవారం ఉదయమున మరి ఆయా జైలుకి తిప్పిన తర్వాత అతన్ని సిలువ వేయడానికి అప్పగించిన తర్వాత సిలువ మోసుకుని గొల్గొతా పండగ వచ్చాడు. వచ్చిన తర్వాత సిలువ వేసిన తర్వాత ఎప్పుడు అంటే 9 గంటల ప్రాంతంలో సిలువ వేసినప్పుడు 9 నుండి 12 గంటల వరకు చీకటి కలిగింది. 9 నుండి 12 గంటల వరకు చీకటి కలిగింది కదా. ఆ చీకటిలో మరి ఏమి జరిగింది, ఇంతకీ ఆ గడియలో, ఆ సమయం, ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది మనం చూస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసునుడిగా చేసేను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అనగా చూడండి, చీకటి గడియ 3 గంటలు కూడా, ఆ 3 గంటలు చీకటి అనగా అర్థం ఏంటంటే అంధకారము, శ్రమలు, ఒత్తిడి, ఇబ్బంది అని అర్థం. రెండవదిగా తీర్పు అని అర్థం. ఇక్కడ ఆ చీకటికి, అంధకారానికి, పాపానికి తీర్పు తీర్చి దానిని మొత్తం మన మీద ఉన్న అంధకారాన్ని, మన మీద అధికారము చెల్లయిస్తున్న అంధకారాన్ని, అపవాద శక్తుల్ని దూరం చేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయములు 13 నుంచి 15 వరకు చదివినట్లయితే అక్కడ కూడా ఆ 3 గంటల సమయంలోనే యేసుక్రీస్తు మన కొరకు చేసినది, చెప్పినదంతా కూడా చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పినది మొత్తం ఏనాడు ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నట్లుగా, అలాగే ఆ దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి ఏమి చేయబోతున్నాడని మనకు తెలియజేశాడో మొత్తం అంతా సంపూర్తి చేసినట్లుగా చూస్తున్నాం. తన బాధ్యత అంతా కూడా సంపూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం. సంపూర్తి చేశాడు. అందుకే అక్కడ ఆ మాటను మనం చూస్తున్నాం కదా. ఏమని తెలియజేస్తున్నాడంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించును అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాప్తము చేశాడు, ఏ ఒక్కటి కూడా మిగల్చకుండా. అలాగని మొత్తం ప్రవచనాలన్నీ అయిపోయాయి అని అర్థం కాదు. ఇక్కడ ప్రవచనాలు ఇంకా ఉన్నాయి, ప్రవచనాలు నెరవేర్పు ఇంకా ఉంది. ఇప్పుడు బలి అర్పణ జరిగింది, ఇప్పుడు యజ్ఞం జరిగింది. దేవుడు ప్రతిజ్ఞ చేసిన దానికి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం అంతా కూడా జరిగింది. తర్వాత తదుపరి మరణించి తిరిగి లేచిన తర్వాత జరగవలసినవి, అలాగే సమాధిలో పెట్టవలసినవి, తిరిగి పునరుద్ధానుడై లేగవలసిన ప్రవచనాలు ఇంకా ఉన్నాయి. కానీ అతడు చేయవలసిన పనంతా కూడా పూర్తి చేశాడని ఈ మాటలో అర్థంగా తెలియపరచబడుతుంది. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.